బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాడు జరిగిన ఘటనలో 6 భక్తులు మృతి చెందగా మరికొందరి పరిస్థితి గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సర్కార్ జ్యుడిషియల్ విచారణ కమిషన్ను నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సదరు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీకి తిరుపతి పద్మావతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ నెల 8న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు దుర్మరణం చెందడంతో పాటు మరికొందరు గాయపడడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. వీరు తిరుపతికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన తీరుపై బాధితులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. న్యాయ విచారణకు ఆదేశిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటికప్పుడు పలువురు అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు వేశారు. నాడు బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాడు జరిగిన ఘటనలో 6 భక్తులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సర్కార్ జ్యుడిషియల్ విచారణ కమిషన్ను నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సదరు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీకి తిరుపతి పద్మావతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ నెల 8న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు దుర్మరణం చెందడంతో పాటు మరికొందరు గాయపడడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. వీరు తిరుపతికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన తీరుపై బాధితులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. న్యాయ విచారణకు ఆదేశిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటికప్పుడు పలువురు అధికారులపై సస్పెన్షన్, బదిలీ వేటు వేశారు. నాడు బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.